ప్రజల మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాం. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక వాగ్దానంను మనం చూద్దాం. కీర్తన గ్రంథము 37వ కీర్తన 4వ లేఖనాన్ని మనం చదువుకుందాం. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే నీ హృదయంలో ఏదైతే మంచిగా తలుస్తావో, ఏదైతే ప్రభువునందు విశ్వాసము కలిగిన వాడే నీతివంతుడు అయినటువంటి నీవు ఆ నీతిమంతమైనటువంటి ఆలోచనలను నీ హృదయంలో కలిగినట్లయితే వాటిని ప్రభువులు వారు తీరుస్తారు. మరి అట్టి ఆలోచనలు, మంచి చేయగలిగినటువంటి ఆలోచనలు మనలో ఉన్నాయా? మరి సత్క్రియలు చేయగలిగినటువంటి ఆలోచనలతో మనం ఈ లోకంలో జీవిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించాలి. అట్టి ఆలోచనలు ఎప్పుడైతే మన హృదయములలో మరి కలుగుతాయో అట్టి ఆలోచనలను ప్రభువైన యేసుక్రీస్తు వారు సఫలపరుస్తారు. అందుకే నీ హృదయ వాంఛలను ఆయన మాత్రమే తీర్చగలడు. ఈ లోకంలో ఎవ్వరూ తీర్చలేదు. అందుకే ప్రభువులు వారి దినమున మాతో మాట్లాడుతున్నటువంటి మాటలను మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. మరి అట్టి మంచి ఆలోచనలతో మనం ఈ లోకంలో జీవించాలని, అట్లా జీవించగలిగినట్లయితే మాత్రమే ప్రభువులు మనం ధ్యానించగలిగినట్లు వారిగా ఉంటామని దేవుని వాక్యం ద్వారా మనకు ఈ దినమున వినిపిస్తూ ఉన్నారు. మరి అలా ఉందాం అనుకున్నట్లయితే అందరం తల్ల ఉంచుకుందాము, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా, మీ పాదములకు వందనములు, మీకు కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో నీవు ఇచ్చిన ఈ వాగ్దానమును మా అందరి జీవితంలో మేము నెరవేర్చుకునేలాగలా మా యొక్క క్రియలన్నీ కూడా సత్క్రియలు చేసే ఆలోచనలుగా ఉంచమని బ్రతిమలాడుకుంటున్నాం. అట్టి మనసును, స్థిరమైన మనసును, స్థిరమైన విశ్వాసమును మాకందరికీ దయచేయమని బ్రతిమలాడుకుంటూ జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి.